ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయంలో ఎడమ ప్రధాన కాలువ భూసేకరణకు సంబంధించిన ఫైళ్లను సిబ్బంది తగులబెట్టిన ఘటనపై జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు విచారణ చేపట్టారు. ఫైళ్లు తగులబెట్టిన సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామంటున్న జాయింట్ కలెక్టర్ చిన్నరాముడుతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. ధవళేశ్వరం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధమైన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు విచారణ చేపట్టారు. అంటే దీనికి సంబంధించి కీలకమైన ఫైల్స్ దగ్ధమయ్యాయి. దగ్ధమైన వాటిలో రైతుల ఫోటోలు, రైతుల ఆధార్ కార్డులు ఉన్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు విచారణ జరుపుతున్నారు అంటే ప్రాథమికంగా ఏ విధంగా అంటే కీలకమైన ఫైల్స్ ఏమన్నా గుర్తించారా? నిన్న మా ఆర్డీఓ గారు చేశారు, ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగింది. వాటి మేరకు ఇంకా పూర్తి విచారణ రేపు చేస్తాము. చేసేసి వాటి మీద మీకు నివేదిక కూడా ఇస్తాము. ఎవరైతే వాటికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన మెయిన్ కాగితాలు కానీ రికార్డు కానీ ఒకవేళ అటువంటివి చేసి ఉంటే వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకొని సస్పెండ్కు రికమెండ్ చేస్తాము. సార్, ఇక్కడ ఇన్ఛార్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న వేదవలతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు, తనకు తెలియకుండా ఫైల్స్ తగలబెట్టారని చెప్తున్నారు. ఈ ఫైల్స్ తగలబెట్టిన సిబ్బంది ఎవరు మీరు గుర్తించారా? ఎవరు తగలబెట్టారు? మాకు ఇప్పటివరకు తెలిసిన సమాచారం మేరకు స్వీపర్ గారు పనికిరాని కాగితాలు కాల్చారని చెప్తున్నారు. పూర్తి విచారణ చేస్తాము, ఆ రికార్డులన్నీ కూడా పరిశీలన చేస్తాము. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన అన్నీ కూడా డిడి, డిఎన్, తర్వాత పీవీలు, అవార్డు కాగితాలు అన్నీ చూస్తాము. చూసిన తర్వాత ఆ రికార్డు మొత్తం ఉందనుకోండి, ఉందా లేకుంటే కాల్చేశారా, పనికిరాని కాగితాలు కాల్చారా, పనికొచ్చే కాగితాలు కాల్చారా, లేదంటే ఆఫీస్ సంబంధించిన రికార్డు కాల్చారా అని చూస్తాము. ఇప్పటివరకు తెలిసిన ప్రకారము అంత సీరియస్నెస్ ఏం లేదు. మామూలుగా మేము కూడా తెలిసిన విషయాలు మీరు కూడా చూశారు. కాబట్టి పూర్తి విచారణ చేసుకుని ఇటువంటి కాగితాలు కాల్చకూడదు. ప్రభుత్వానికి సంబంధించిన రికార్డు ఏది కూడా కాల్చకూడదు. కాల్చడం కూడా ఒక తప్పే. అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి కూడా ఇక్కడ పరిశీలించారు. ఎందుకు తగలబెట్టారు వైట్ పేపర్స్ అని అంటే ఇక్కడ విచారణ చేశారు ఆర్డీఓ. వైట్ పేపర్స్ అని మీరు ఎలా చెప్తారు అనేది మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చెప్తారు దీన్ని? వైట్ పేపర్ కాదులేండి, వాళ్ళు పనికిరాని కాగితాలని వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ పూర్తి విచారణ చేస్తాము. పూర్తి విచారణ చేసుకుని వాళ్ళ మీద మేము తగిన చర్య తీసుకుంటాము. ఇప్పుడు శాఖపరంగా ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారు? అంటే పోలీసులు ఏమన్నా ఫిర్యాదు చేశారా? కేసు నమోదు? స్పెషల్ కలెక్టర్ ఉంటారండి, స్పెషల్ కలెక్టర్ గారు ఉంటారు. స్పెషల్ కలెక్టర్ చూసుకుంటారు, మేము కూడా చూస్తాము. అవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చర్య తీసుకోవాల్సింది ఏమిటంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు డిపార్ట్మెంటల్గా. రెవెన్యూ సైడ్ మేము అంటే యాక్చువల్గా స్పెషల్ కలెక్టర్ గారు లేరు, అన్నీ ఆమె చూసుకుంటుంది. మేడం కూడా చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసరే, వాటి మీద చర్య తీసుకుంటుంది, మేము కూడా చర్య తీసుకుంటాం. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధమైన నేపథ్యంలో ఇప్పటికే విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. అయితే ముఖ్యంగా చూస్తే కనుక మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఫైళ్లు ఎలా తగలబెట్టారు, ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలన అందిస్తుంటే ఫైళ్లు ఎలా తగలబెడతారు అనేది కూడా మంత్రి దుర్గేష్ అధికారులను ప్రశ్నించడం జరిగింది. మరో పక్క చూస్తే కనుక విలువైన కీలక ఫైళ్లు, డాక్యుమెంట్స్ ఇక్కడ దగ్ధమైతే కేవలం వైట్ పేపర్లో జెరాక్స్ కాగితాలని ఎలా చెప్తారని కూడా ఇక్కడ విచారణ అధికారిని కూడా మంత్రి దుర్గేష్ నిలదీశారు. ఈ ఘటనపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణ పారదర్శకంగా నిర్వహించాలి, ఎవరైతే ఆ ఫైళ్లు తగలబెట్టారో వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని కూడా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయం వద్ద ఫైళ్లు తగలబెట్టడంపై ఉన్నతాధికారులు విచారణ జరిపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.